డే 9 ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ లో ఇవాళ కొంచెం ఆఫీస్ కి ఫాస్ట్ రెడీ అవుతున్నా. ఇవాళ కూడా నైట్ షిఫ్ట్ అనుకో, చెప్పిన కదా ఈ వీక్ మొత్తం నైట్ షిఫ్ట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ సిరీస్ కి అయితే స్క్రిప్ట్ అయితే రాస్తున్నా. ఇక వీడియో షూట్ చేద్దాం అనే లోపు మన ట్రైపాడ్ ఇరిగిపోయింది. మనలో నైట్ పడుకోగా దీన్ని తొక్కేసారంట. సో ఇలా టేప్ వేసి దీన్ని మ్యాన్ అయితే చేస్తున్నా. సో నైట్ డిన్నర్ కి అయితే సోయా చిక్స్ క్యారెట్ అయితే కుక్ అయితే చేసినా. మనం కొంచెం డైట్ ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి. సో అలా ఫ్రెష్ అయ్యి ఇలా అవుట్ ఫిట్ అయితే చూసినా. సో ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో చాలా మంది నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు, బ్రో నువ్వు క్లినికల్ రీసెర్చ్ జాబ్ లో ఎలా జాయిన్ అయినావు, సో నీకు జాబ్ ఎలా వచ్చింది, ఏమన్నా కోర్సు తీసుకున్నావు అని చెప్పేసి. సో మీకు నెక్స్ట్ వీడియో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అందరికి ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు క్లినికల్ రీసెర్చ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఎందుకంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళనే హైగా ప్రిఫర్ చేస్తారు అన్నమాట క్లినికల్ రీసెర్చ్ వాళ్ళు. సో కొంచెం రైస్ తక్కువ తినేసి, కొంచెం డైట్ ఫుడ్ అలా పీనట్ బటర్ అండ్ కీరా తినేసి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయినా అన్నమాట. సో ఇవాళ మన ఆఫీస్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి. సో హైదరాబాద్ లో బైక్ డ్రైవ్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది అబ్బాయి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ దునియాలో ఎక్కడ ఉండదు, అంత ట్రాఫిక్ ఉంటది. 1 minute కోసారి సిగ్నల్ పడుతుంది, 10 minutes 20 minutes ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎనీవే ఇంకా ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి తప్పదు. సో అలా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇవాళ కొంచెం చలి ఎక్కువగా ఉంది. సో అలా వెళ్తుంటే ఇలా ట్రాఫిక్ సిగ్నల్ అయితే మళ్ళీ పడ్డది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఇద్దరు చిన్న పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. సో వీళ్ళకైతే ఏదో ఒక రోజు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇద్దాం. సో అలా ట్రాఫిక్ క్లియర్ చేసుకొని ఆఫీస్ కి అయితే రీచ్ అయినా అనమాట. సో హెల్మెట్ పెట్టుకుంటే ఒకటే ప్రాబ్లం ఏంటిదంటే మన హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. సో కొన్ని కండిషనర్స్ అయితే యూజ్ చేయాలి, ఇంకా తప్పదు. సో అలా మన ఫోన్ తీసుకుని వెళ్ళి ర్యాకుల్ అయితే సబ్మిట్ అయితే చేసిన, ఎందుకంటే మనకు ఫోన్ అలా ఉండదు కాబట్టి. సో అలా మార్నింగ్ షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన బైక్ కాడికి అయితే వెళ్తున్నా, ఇంకా రూమ్ కి వెళ్ళాలి కాబట్టి. సో ఇవాళ మార్నింగ్ అయితే బయట చాలా చలి ఉంది. ఈ చలినే రూమ్ కి అయితే వచ్చేసిన అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మళ్ళీ కలుస్తా, బాయ్.